ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచర్యలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి దేవుడు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రం. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి నాయన, ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యమును ఇదిగో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం చెప్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించేద ప్రభువా, మరువక ధ్యానించేద ప్రభువా. ఆనందింత నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింత నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. అనుదినం నిన్ను స్తుతించుచు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య నామములో సఫలమవునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేసినటువంటి బిడ్డలను దేవుడు మరి సురక్షితమైన క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలన్నిటిని బట్టి యేసయ్య నామమునకు మహిమ కలుగునట్లుగా మంచి వాతావరణం కూడా దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా, అలాగే మరి ఇలాంటి మరి శుభకార్యాలు వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకున్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు దయాకీటం ధరింపజేసి మంచి ఆరోగ్యమును మరి ఆహారమును అన్నవస్త్రం అనుగ్రహించి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే సేవకుల కుటుంబాన్ని బట్టి సేవకులను బట్టి సేవకులకు మరి దేవుడు కాపుదల దయచేయాలి. దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి వారు చేస్తున్న పరిచయలంతటిని బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశమును మన రాష్ట్రమును మన ప్రజలందరిని బట్టి నాయకులను బట్టి దేవుడు నాయకులకు మంచి ఆరోగ్యమును దయచేయాలి, అలాగే జ్ఞానము దయచేయాలి, అలాగే మన దేశమంతా శాంతి సమాధాన నెమ్మది చేత ఉండినట్లుగా అందరూ కలిసి మరి జీవించినట్లుగా ఎలాంటి ఇబ్బందులు గొడవలు కొట్టడం లేకుండా అందరూ కూడా మంచి హృదయం కలిగి జీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసే కృప పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి సహకారాలు బట్టి అలాగే మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరి దేవుని వాక్యాలు ప్రకటింపబడతా ఉన్నాయి. ఈ ఛానల్స్ ద్వారా దేవుని నామమే మయపరచబడినట్లుగా ఈ దినదాసుల కుటుంబం బట్టి మరి పరిచయ అవసరాల అక్కర్లన్నీ క్రీస్తు యేసు మహిమశ్వరం చొప్పున తీర్చబడినట్లుగా అలాగే సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు ఈ యొక్క డైలీ బిడ్డకి అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మరి వాక్యాలు వింటున్నటువంటి బిడ్డలు మీరు
లైక్ చేయండి. లైక్ చేయడాన్ని బట్టి మరి ఈ వాక్యాలు ఇంకా అనేకులు వినడానికి మరి మీరు సహకారులు అవుతారు కాబట్టి లైక్ చేయండి. ఈరోజు శనివారము ఉదయం ఉపవాస ప్రార్థన, సాయంత్రము సిద్ధపాటు కూడిక, రేపు మరి ఆదివారం కాబట్టి మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆరాధన ఉదయం 10 గంటలకండి. ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే తప్పకుండా మరి కామెంట్ బాక్స్లో అయినా పెట్టొచ్చు, లేదా మీరు ఫోన్ చేయడం ద్వారా మరి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. ఇవి గుర్తుపెట్టుకోండి. సరే అండి, దేవుడు ఈ దినానికి ఇచ్చిన వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుతానండి. 4:31. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆయన కనికరం గల దేవుడు. ఆయన చేయి విడిచేవాడు కాదండి. ఎవరైనా చేయి విడిచిపెట్టని, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, మనం ఎంతో మరి నమ్మకం కలిగి ఉన్నటువంటి వారు సైతం విడిచిపెట్టినా మన దేవుడు చేయి విడిచేవాడు కాదండి. చూడండి, యోసేపు జీవితంలో సొంత మరి తండ్రి రక్తం, మళ్ళీ తల్లులు వేరే అయి ఉండొచ్చు, కానీ తండ్రి ఒకటే రక్తము పంచుకొని పుట్టినటువంటి అన్నలు చేయి విడిచిపెట్టారండి యోసేపును. ఇంత కూడా దయా దాక్షిణ్యం లేకుండా, కనికరం లేకుండా, నా తండ్రి కుమారుడు కదా, నా సహోదరుడు కదా అని చెప్పని మరి ప్రేమ, జాలి, దయ లేకుండా ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించాడండి యోసేపు జీవితంలో, యోసేపు ద్వారా, యోసేపు పట్ల. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. సహోదరులు విడిచిపెట్టారేమో కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. దేవుడు అతన్ని మరి ఆ దేవుని అందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుని యందు మరి అతను ఉన్నాడు కాబట్టి, భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా మరి అతన్ని పట్టుకొని అంచెలంచెలుగా దేవుడు మరి ఆ ప్రాంతంలో, ఐగుప్తు ప్రాంతంలో, అన్యులు నివసించే విగ్రహాధన కలిగిన ప్రాంతంలో దేవుడు తలమానికగా మరి యోసేపును ఉంచాడండి. మన దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదండి. మనమే అప్పుడప్పుడు మరి లోకం వైపు పరిగెత్తుతూ ఉంటాం. యేసయ్య చేయి మనం విడిచిపెట్టేసి పరిగెత్తుతుంటాం, కానీ మరి దేవుడు ఎప్పుడు కూడా మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మన చేయి మరి ఎప్పుడు విడిచిపెడతాడు? దేవుడు మన చేయి విడిచిపెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, చూడండి పక్కకే నేను 31 చదివిన కదండి, దాని పక్కకే ఉంటుంది. యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన కనికరం గల దేవుడు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు మన చేయి విడిచిపెట్టాడండి. ఇజ్రాయేలు ప్రజలు మరి చేయి ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళ చేయి అని అంటే, వారు ఇష్టానుసారంగా జీవించారు. ఆయన వైపు తిరగట్లేదు, లోకం వైపు, విగ్రహం వైపు తిరగడాన్ని బట్టి దేవుడు చేయి విడిచిపెట్టారు. మరలా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకున్నప్పుడు మరలా దేవుడు వారిని పట్టుకొని నడిపించాడని. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కనికరం గల దేవుడు. ఆయన మన చెయ్యి ఏ నాటి కూడా విడిచిపెట్టాడు. మనం ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ఆయన వైపు తిరగాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. నమ్మకం కలిగి జీవించినప్పుడు ఆయన కనికరం గల దేవుడు మనలందరినీ చేయి పట్టి నడిపించునుగాక. ఆమె దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నువ్వు కనికరం గల దేవుడవయ్యా. నువ్వు చేయి విడిచేవాడో కాదు, మేమే నాయన అప్పుడప్పుడు మీ చేతిని విడిచిపెట్టి మరి లోకం వైపు, ఆశల వైపు పరిగెత్తుతూ ఉంటాం. కానీ తండ్రి, నువ్వు మరలా మమ్మల్ని నాయన నీ వైపు తిరిగినప్పుడు మరలా మా యందు జాలిపడి, కనికరపడి మమ్మల్ని హత్తుకొని నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియబిడలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాలను, ప్రతి బిడలను నాయన ఇదిగో మీ ఆస్థాను పట్టి నడిపించి, బలపరిచి, దీవించి ఆశీర్వదించమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభువులు ఆరోపిస్తూ దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్య విన్న మీకును అలాగే పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.